ఎంకరేజ్ చేయమని మీ మీడియా ముఖంగా అందరికీ కూడా తెలుపుకుంటున్నాను. ఓ 11 ఏళ్ల చిన్నారి అవయవదానం పలువురికి స్ఫూర్తి నింపింది. చిన్నారి తల్లిదండ్రులు అంగీకారంతో అవయవాలను వైద్య నిపుణులు సేకరించారు. రోడ్డు ప్రమాదంలో కోమాలోకి వెళ్లిన పల్లవి మరో 4 జీవితాల్లో వెలుగులు నింపింది. విజయనగరంలోని మెడికవర్ ఆసుపత్రిలో ఈరోజు పల్లవి అవయవదానం కార్యక్రమం ఘనంగా జరిగింది. పల్లవికి ఘన నివాళులు అర్పిస్తూ పలువురు హర్షం వ్యక్తం చేశారు. గంట్యాడ మండలం మురుపాక గ్రామస్తులు పల్లవి కుటుంబీకులతో మా వాజీ ప్రతినిధి సంతోష్ ముఖాముఖి చూద్దాం. మండలం మురపాక గ్రామానికి చెందిన 12 ఏళ్ల బాలిక పల్లవి అనే అమ్మాయి మొన్న సాయంత్రం ఒక రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి ఆ అమ్మాయి తాలూకా అవయవాలను దానం చేయడానికి తల్లిదండ్రులు ఒక సహృదయంతో వాళ్ళంతా కూడా ముందుకు వచ్చారు. మనం ప్రస్తుతం ఆ అమ్మాయి యొక్క మృతదేహం సంబంధించినటువంటి తీసుకెళ్ళినటువంటి పార్థివ దేహం అంబులెన్స్ ఉంది. ఆ దృశ్యాల్లో ప్రస్తుతం మనం ఆ ప్రాంతంలో మనం ప్రస్తుతం ఉన్నాం. ఆ గ్రామస్తులు కూడా ఉన్నారు. ఇది చాలా హృదయ విదారకమైనటువంటి విషయం. అయితే చిన్న అమ్మాయి 12 సంవత్సరాల అమ్మాయి దీనికి సంబంధించి అంటే ఏదైతే ఒక వెంకటరామూర్తి కోవిల గంట్యాడ మండలంలోని తాటిపూడి జలాశయానికి అవతల వైపు ఉన్నటువంటి ఎగువ దిగువపర్తి ప్రాంతంలో ఉన్నటువంటి ఒక వెంకటరామూర్తి కోవిలకు కాశీపట్నం ప్రాంతంలో ఉన్నటువంటి ఎగువపర్తి ప్రాంతంలో ఉన్నటువంటి వెంకటరామూర్తి కోవిలకు ఇక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీ అంతా కూడా అంటే ఆ మురపాక గ్రామంలో ఉన్నటువంటి ఫ్యామిలీ ఒక ముగ్గురు తల్లి తండ్రి ఆ అమ్మాయి కలిపి వెళ్ళారు. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి తిరిగి వచ్చినటువంటి క్రమంలో అక్కడ ఆ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ నేపథ్యంలో అంటే ఒక కుక్క అడ్డు రావడంతో అక్కడ ఉన్నటువంటి ఈ ప్రమాదం జరిగింది మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రమాదంలో ఆ అమ్మాయి తీవ్రంగా గాయాలు పాలయ్యి అదేవిధంగా బ్రెయిన్ కూడా డెడ్ అవడంతో అక్కడి నుంచి తిరుమల మెడికవర్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ అంటే బ్రెయిన్ అయితే డెడ్ అయింది, మిగతా అవయవాలు కూడా మిగతా అవయవాలు పనిచేస్తున్నాయి. బ్రెయిన్ డెడ్ అయింది కాబట్టి ఇది అవయవాన్ని దానం చేస్తే బాగుంటుందని చెప్పి వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా గ్రామస్తులను కూడా వాళ్ళని అడిగి వారి యొక్క పర్మిషన్తో ఇక్కడ ప్రస్తుతం ఇందాక మనం ముందుగానే చూసాం 2 అంబులెన్సులతో దానికి సంబంధించిన అమ్మాయి సంబంధించినటువంటి అవయవాలను తరలించారు. ఈ నేపథ్యంలో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క వైద్య సంబంధించినటువంటి స్టూడెంట్స్ అదేవిధంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మన పక్కనే మురపాకు సంబంధించినటువంటి గ్రామస్తులు పక్కనే ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా ఉంది? ఒక అమ్మాయి అవయవాలను దానం చేయడానికి ఆ అమ్మాయి యొక్క తల్లిదండ్రులు వచ్చారు. మీరు ఒక గ్రామస్తులుగా మీరు ఏ విధంగా అనుకుంటున్నారు? యాక్చువల్గా కాశీపురం నుంచి అక్కడి నుంచి వస్తుండగా ఆ యాక్సిడెంట్ అయిపోయిన మరుక్షణంలోనే మా సర్పంచ్ మాకు తెలియజేసిన మరుక్షణమే వెంటనే మేము అందరం మా ఫ్రెండ్స్ అందరం కలిపి కారుతో ఆ యాక్సిడెంట్ జరిగిన సమీపానికి నుంచి ఆ దగ్గరలో ఉన్న ఎస్కోట్ పిహెచ్సికి అక్కడ వెళ్ళడం జరిగింది. మేము వెళ్ళేసరికి ముగ్గురు కూడా చాలా తీవ్రమైన గాయాలతో బాధపడుతూ ఉన్నారు. అప్పటికి పల్లవి దగ్గరికి వెళ్తుండగా ఆయన డాక్టర్ గారు ఏమన్నారంటే, డాక్టర్ రాజశేఖర్ గారు ఏమన్నారు, అప్పటికే పాప పొజిషన్ చాలా డేంజరస్గా ఉందండి, మీరు ఎంత తొందరగా అయితే మీరు మెడికల్ కానీ కేజీహెచ్ కానీ రిఫర్ చేయండి అని వెంటనే తెలియడం జరిగింది. అప్పటికప్పుడే మేము 108 సహాయంతో వెంటనే 108 మెడికల్కి రావడం జరిగింది. మిగతా హాఫ్ అన్ అవర్ లేట్ అయినా మిగతా తండ్రికి గండి వెంకటరమణకు కూడా ఇబ్బంది అవుతున్న పొజిషన్ చెప్తుండగా వెంటనే ఆ వెంకటరమణ ఆయన్ని ఆ దేవిని ఇద్దరికి కూడా లెగ్ ప్యాచ్ అయినప్పటికీ కూడా తీవ్రమైన రక్తం కారుతూ వాళ్ళు వెంటనే కారులో వేగంగా మేము ఇక్కడికి తీసుకురావడం జరిగి మహారాజ్ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. అయితే ఇక్కడికి రాగానే ఇక్కడ మనకి ఇన్ఛార్జి రామారావు గారు వెంటనే ఏం చెప్పారంటే, అమ్మాయి కిటికీల పొజిషన్గా ఉందండి, బ్రెయిన్ డెడ్ అనేది కపాలం అనేది స్కిల్ అనేది చాలా బ్రేక్ అయ్యింది, కాకపోతే అమ్మాయి అనేది 90% అనేది బతకడం చాలా కష్టం, కాబట్టి మీరు ఆర్గాన్ అనేది మీరు అవయవాలు దానం చేసే ప్రక్రియ మీరు చేసుకుంటే మీకు అది బాగుంటుందని మాకు చెప్పడం జరిగింది. వెంటనే మేము తల్లిదండ్రులు చాలా తీవ్రమైన బాధ ఉన్నప్పటికీ కూడా ఏం చెప్పాలో తెలియక మేము వాళ్ళకి ఒక రోజు 12 అవర్స్ టైం తీసుకొని ఈ విధంగా బాగుంటుందని మా గ్రామ పెద్దలు మేము ప్రెసిడెంట్ స్కూల్ మేనేజర్ అందరూ కలిపి వెళ్ళి చెప్పడం జరిగింది. అప్పటికి కూడా ఆయన ఏమన్నారంటే, అప్పటికి కూడా పేరెంట్స్ చాలా సంతోషంతో చాలా ఆనందంగా కాంప్రమైజ్ అవి ఓకే మన పిల్ల ఎడ్యుకేషన్ ఏంటి, ఒక పోలీస్ అవుతుందని ఒక ఎడ్యుకేషన్తో ఉంది. పాప మదర్ ఏమేమన్నదంటే, కొన్ని మన పిల్ల చనిపోయినా కూడా మరొక మన పిల్ల అనేది
కుటుంబాలకు 4 ఫ్యామిలీలకు నలుగురు మనుషుల్లో అవయవాలను పెట్టి వాళ్ళకి లైఫ్ని ఇస్తుందంటే అంతకన్నా ఇంకా ఆనందం మనకి ఇంకేటి ఉంటుంది అని చెప్పడం జరిగింది. అందరూ కూడా ఇలాంటి క్యాంపస్ను మరికొద్దిగా అందరికీ ప్రొడక్ట్ చేసి ఇలాగ అవయవాల దానం చేసే ప్రక్రియ మరికొంతమందికి ఇలాగ మరికొద్దిగా ఎక్స్పోజ్ అవ్వాలని కోరుకుంటూ వాజీ ఛానల్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అవయవదానం అనేది ప్రోత్సహించాలని చెప్పి చెప్తున్నారు. మన పక్కనే మన ఆ గ్రామ సర్పంచ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం అయినా ఒక విధంగా ప్రోత్సహించాల్సినటువంటి విషయం. ఎందుకంటే అమ్మాయి రోడ్డు యాక్సిడెంట్లో చనిపోవడం మనకు బాధ అయినప్పటికీ అవయవాలను దానం చేసేటటువంటి క్షణంలో మనందరూ కూడా ఒక హర్షం వ్యక్తం చేస్తున్నారు. మీరు ఏ విధంగా అనుకుంటున్నారు? ఒక గ్రామ సర్పంచ్గా మీరు ఏం చెప్తున్నారో చెప్పండి. ఎవరు ఆపే శక్తి ఎవరికీ లేదు. అయితే దీన్ని మంచి నిర్ణయం తీసుకున్న తల్లిదండ్రులకు ముందు మనం జోహార్లు చెప్పాలి. ఇంత కష్టకాలంలో కూడా వాళ్ళకి మంచి మెసేజ్ ఇవ్వడం వలన వాళ్ళకి ఎలా చెప్పాలో మాకు అర్థం అవ్వకపోయినప్పటికీ మంచి మెసేజ్ ఇచ్చి వాళ్ళని ఒప్పించి ఇలా చేస్తే బాగుంటుందని చెప్పి చెప్పడం. అంతేకాకుండా నా పేరెంట్స్ కూడా కొంచెం ఎడ్యుకేట్ అవ్వడం వలన వాళ్ళు కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని సరే మట్టిలో దేశముద్రు సినిమాలో మన సినిమా డైలాగ్ కొడతారు కదా, మట్టిలో కలిసిపోవడం కదా. నిజంగా మట్టిలో కలిసిపోవడం అనేది ఎవరూ తప్పదు. కానీ మంచి మెసేజ్తో నలుగురు ప్రాణదానం చేసే విధంగా ఈ సమాజానికి మంచి స్ఫూర్తినిచ్చారు. నిజంగా ఇప్పుడు ఉన్న ఈ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా నిజంగా మారుమూల ప్రాంతంలో ఒక విలేజ్ నుంచి వచ్చి వాళ్ళు ఎంతో ఆలోచన చేసి ఈ నిర్ణయం తీసుకున్నందుకు వాళ్ళందరికీ ముందు పేరెంట్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాజీ ఛానల్ గారికి ధన్యవాదాలు. మరొక వైద్య విద్యార్థినులు మన పక్కన ఉన్న నర్సింగ్ సంబంధించినటువంటి విద్యార్థినులు. అమ్మ చెప్పండి, ఇప్పుడు పల్లవి అనే అమ్మాయి ఈరోజు అవయదానం చేసింది, మీరు ఏ విధంగా అనుకుంటున్నారో మీరు చెప్పండి. పాప అంత చిన్న వయసులోనే అంత పెద్ద నిర్ణయం తీసుకునేది చాలా గ్రేట్. అంటే తక్కువ వయసులోనే అన్ని ఆర్గాన్స్ అనేవి డొనేట్ చేసి తను చనిపోయిన నా వల్ల నలుగురన్న ప్రాణాలతో ఉంటారు అని చెప్పేసి వాళ్ళ కోసమని చెప్పేసి తను ఆర్గాన్స్ డొనేట్ చేసింది. అంటే అంత బాధాకరంలో వాళ్ళ పాప ఇదవుతుందన్న అంత బాధలో కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా హాస్పిటల్లో చికిత్స పొందుతూ పాప కోసం మా పాప లేకపోయినా మా పాపని నలుగురు రూపంలో చూసుకుందామని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఒప్పుకోవడం చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే అంత చిన్న వయసులో పాపకి అలా జరగకూడదు, అలా జరిగి ఒక పాప నలుగురిలో చూసుకుంటున్నారు అంటే చాలా ఇదిగా ఉంది. ఆ పాపని ఇన్స్పిరేషన్గా చేసుకొని చాలామంది అలాగే ఆర్గాన్ డొనేట్ చేస్తూ చాలామందిని బతికిస్తూ ఉంటే బాగుంటుంది. ఆ పాప చేసింది అయితే చాలా ఇది. మేమందరం కూడా తనకి సెల్యూట్ చేసుకుంటున్నాము. ఒక నర్సుగా నేను చూసిందంటే ఈరోజు నేను ఐసీయూలో డ్యూటీలో ఉన్నానండి. రాగానే ఫస్ట్ ఆ కేసుని చూశాను. ఆ తర్వాత ఐసీయూ 2లో వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు. ఓటీకి తీసుకెళ్లే ముందు కూడా వాళ్ళ పేరెంట్స్ కోసం చూపించి తీసుకెళ్లారు. కానీ ఆ పాప అలా చేస్తూ చనిపోతుందని తెలిసి కూడా నలుగురు ప్రాణాలని కాపాడుతూ ఆ నలుగురిలో తను ఇంకా బ్రతికే ఉంటుందండి. వాళ్ళ అమ్మా నాన్నలకు కూడా ఆ నలుగురిలో చూస్తూ కూడా వాళ్ళ పాపను చూసుకోవచ్చు. అవయదానం అనేది గొప్పదానం అండి. నాకు తెలిసి నా నర్సింగ్ ఫీల్డ్లో ఇది నా హాస్పిటల్లో చూడడం ఇది రెండోది. ఇలాంటివి జరగకూడదు. ఒకవేళ జరిగినా సరే డొనేట్కి ఎవరు వెనకాడకుండా ఎడ్యుకేటెడ్గా ఆలోచించి లిటరల్లీగా ఇది ట్రూ అనేసి ప్రూవ్ చేసుకుంటూ ఇలాంటివి చాలా చేస్తూ అందరికీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది కల్పించడం అనేది ఇంపార్టెంట్ అండి. ఒక నర్సుగా నేను చాలా గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ సార్. అంతా కూడా అయితే ఇది చాలా అమ్మాయి మృతి చెందిన విషయం, బ్రెయిన్ డెడ్ అవ్వడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. అయినప్పటికీ అమ్మాయి యొక్క తల్లిదండ్రులు, పల్లవి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వాళ్ళు అమ్మాయి ప్రాణం లేకపోయినా సరే అవయవాలు కూడా వేరే ఒకరికి ప్రాణాలు ఇచ్చి ఆ ప్రాణం వేరొక ప్రాణాలను నిలుపుతుందంటే అది అంతకంటే మాకేం అదృష్టం అని చెప్పి ఒక పక్క తల్లిదండ్రులు కూడా చెప్పినటువంటి నేపథ్యంలో గ్రామస్తులందరూ కూడా మురపాక గ్రామస్తులు కూడా దీన్ని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క వైద్య సంబంధించినటువంటి విద్యార్థినులు కూడా, నర్సింగ్ విద్యార్థులు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఏవైతే అంబులెన్స్లు అవయవాలని డొనేట్ చేసినటువంటి అవయవాలని తీసుకెళ్ళినటువంటి నేపథ్యంలో హర్షం వ్యక్తం చేస్తూ చప్పట్లతో వాటిని స్వాగతిస్తూ వాటిని సాగనంపారు. ఈ నేపథ్యంలో ఒక